కర్వ్ షేప్ లో ఉంది, ఒక స్ట్రైట్ లేదు, రూఫ్ చిన్నగా అయిపోయింది, అంత క్లమ్జీ అయిపోయింది, అంత ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా ఈ డిజైన్స్ ఏంజల్స్ బయటకు వచ్చేసారు, ఆ వెనకాల ఇది ఉంది, అంత బ్యూటీగా లేదు. సో దీన్ని చెక్కిచ్చేసి మొత్తం దీన్ని తీసేసి మొత్తం ప్లెయిన్గా చేసేసి పుట్టి పెట్టించేసి ఒక మంచి సిల్వర్ దివ్యమందసము ఏంజల్స్ కావాలి మంచి కలర్స్ తోటి మనం చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా ఒకటి ఆర్ట్ వర్క్ చేపిస్తున్నాను నేను, ఒక పశుధాత్మది, ఆ లైట్ కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం పైన పుట్టి పెట్టించాలి. సో అది నా ప్లాన్. ఇక్కడ వరకు చెక్కించేయాలి, ఇది ఇలాగా ఉంటుంది కింద, ఇక్కడ వరకు చెక్కిచ్చేస్తే ఇక్కడ కూడా ఒక గుహలాగా లేకపోతే ప్లేన్ ఉండేసి దీని పక్కన మొత్తం మంచి వాల్ స్టిక్కర్స్ వచ్చేసి జోజప్ప గారు మొత్తం ఇక్కడ ఉంటారు. మరి తల్లి అక్కడికి వెళ్ళి పైనుంచి ఒక మంచి గోల్డెన్ లైట్ పైనుంచి పడుతూ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు అసలు ఎలా కట్టారు చూడండి, అంటే బాగా అప్పుడు కాలంలో బాగుంది, ఇప్పుడు ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదు. ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం మార్చాలి కొద్దిగా. ఆ ఎండ దానిపైన పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ గుడిలో పడుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా ఇది కూడా చాలా దీన్ని కొంచెం చెక్కించేయాలి, లేకపోతే మరి ఏదైనా పెట్టైనా ఇది మొత్తం దీపించాలి. ఎందుకంటే వాటర్ అంతా కవర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కడరాత్రి భోజనం యొక్క పిక్చర్ ఇది మన విచారణకు ప్రమిళ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మనకు స్పాన్సర్ చేశారు. ఈ కడరాత్రి భోజనం యొక్క పరమార్థము, ద మీనింగ్ ఆఫ్ ద లాస్ట్ సప్పర్. చూడండి, గమనించారా? ఒకరిపై ఒకరు ఆనుకొని కూర్చొని ఉన్నారు. అంటే ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, ఒకరిపై ఒకరు ఇష్టాన్ని తెలుపుతూ, ఒకరిపై ఒకరు తన యొక్క మంచితనాన్ని చూపిస్తూ జీవించే ఒక మంచి పిక్చర్లో దీంట్లో యూదా ఇస్కారియోతు కూడా ఆ ప్రేమను పొందుకున్నాడు. కానీ డబ్బు మోజు వల్ల, ఈనాటి సువిశేషం ద్వారా డబ్బు మోజు వల్ల యేసుప్రభుని 30 వెండి నాణాలకి అమ్మివేసి తర్వాత ప్రాయశ్చిత్తం పొంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఏమి ప్రయోజనం? అందుకే యేసు నేర్పిస్తున్నారు, ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించండి, కలిసి జీవించండి, కలిసి భుజించండి, ప్రేమతో ఒక కుటుంబంగా జీవించండి ఇక్కడ రాత్రి భోజనం ద్వారా యేసుప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ పిక్చర్ని స్పాన్సర్, మన జాడి విచారణకి స్పాన్సర్ చేసిన మిసెస్ ప్రమీల వారి కుటుంబానికి, వారి యొక్క పిల్లలకి, వాళ్ళ భర్తకి జాడి విచారణ తరపు నుండి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.